Show the questions. 4 marks in chapter wise. So, light reflection and refraction. Light reflection and refraction. So, in this chapter, 4 marks questions are given for in the public examinations. Very, very important. Draw the ray diagrams of image formed when the object is placed in front of biconvex lens in the following positions. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము. అది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం. ఆ కుంభాకార కటకం ముందు మనకు an object is placed in different positions, what type of images are formed. అది ఒక కుంభాకార కటకానికి ముందు వివిధ స్థానాలలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు. ఫస్ట్ ప్రతిబింబాలు అంటే డ్రా ది రే డయాగ్రమ్స్, దెన్ యూ విల్ రైట్ ది ఇమేజ్ క్యారెక్టర్స్. ఈజ్ ఇట్ రియల్ ఆర్ వర్చువల్ ఇమేజ్, ఇట్ ఈస్ డిమినిష్డ్ ఆర్ ఎరెక్టెడ్. సో ఇవి క్యారెక్టర్స్ అంటాం. కాబట్టి మనం ఆబ్జెక్ట్ కన్నా కూడా ఇమేజ్ ఎలా ఉంది, మీరు అది ముందే మీకు ఆ పాయింట్ క్యాచ్ అయితేనే మీరు ఆబ్జెక్ట్ ని చూసి ఆబ్జెక్ట్ సైజుకి ఇమేజ్ సైజ్ ఇలా ఉందా లేదా ఇలా ఉందా అనేది డ్రా చేయాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా కాన్సన్ట్రేషన్ అవసరం. ఆ గీసేటప్పుడు కూడా చాలా చక్కగా గీయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ మనం ఫస్ట్ లెన్స్ గీసుకున్న తర్వాత లెన్స్ యొక్క ఆప్టిక్ సెంటర్ గుండా పోయేటట్టుగా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక పెద్ద స్కేల్ పెట్టి గీచుకోవాలి. దాని మీద ఏం చేస్తాం మనము, ఫోకల్ పాయింట్స్, తర్వాత ఎఫ్ టు ఎఫ్. సో అవి గుర్తించిన తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడైతే మనం ఉంచుకోవాలి అక్కడ ఉంచుకొని ఆ ప్లేసెస్ ఎక్కడైతే అడుగుతారో ఆ ప్లేసెస్ లో మనం ఆబ్జెక్ట్ ని ఉంచుకొని ఇమేజ్ అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది. ఇక్కడ at infinity beyond 2f1, at 2f1, between f1 to f1, at f1, between f1 and optic center. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం. ఒక కాన్వెక్స్ లెన్స్ ముందు ఎప్పుడు కూడా 6 ఇమేజెస్ ని ఫామ్ చేసుకోవచ్చు. వాటిల్లో డామినెంట్స్ ఏం చెప్పాం మనము, ఏ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. రియల్ ఇమేజెస్ ఎలా ఉంటాయి, ఇన్వర్ట్. రియల్ ఇమేజెస్ ఇన్వర్ట్. ఇక్కడ వర్చువల్ ఇమేజెస్ ఎన్ని ఏర్పడతాయి, ఓన్లీ 1 ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డ్రా ది రే డయాగ్రమ్స్ ఆఫ్ ఇమేజ్ ఫౌండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్. ఇయర్ రిఫ్లెక్షన్ అనేటటువంటిది ఇయర్ పెట్టారు కాబట్టి గతంలో మనకు కాన్వెక్స్ లెన్స్ మీద రే డయాగ్రమ్స్ అడిగేవారు. ఇయర్ ఒకవేళ కాంకేవ్ మిర్రర్ మీద రే డయాగ్రమ్స్ గీయమన్నప్పుడు యు విల్ బి రెడీ టు డ్రా రే డయాగ్రమ్స్ నీట్లీ. కాబట్టి మనము కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్ రెండింటికి కూడా రే డయాగ్రమ్స్ గీయాలి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్లో మనకు మీకు టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో సమ్ సబ్స్టెన్సెస్ ఇచ్చారు, వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మెటీరియల్ మీడియం వచ్చి ఐర్, ఐస్, రూబీ, బెంజిన్ అని 4 ఇచ్చారు. వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చారు 1.003, 1.31, 1.71, 1.50. ఇక్కడ ఏం చేశాడు, ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. ఇక్కడ ఏమడిగాడంటే, ఇన్ హుచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్. ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ అంటాం దీన్ని. లైట్ ఇక్కడ ఇచ్చినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో దేనిలో ఫాస్ట్ గా పోతుంది, దేనిలో పోతుంది ఫాస్ట్ గా, అక్కడ ఇచ్చినటువంటి వాటిలో దేనిలో లైట్ ఫాస్ట్ గా పోతుంది. నెక్స్ట్, ఎయిర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీజన్,
రీజన్ కావాలి నాకు. వాట్ ఈస్ ద రీజన్? ఎస్, వేర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లో, దేర్ ద లైట్ విల్ ట్రావెల్ ఫాస్ట్. దట్ ఈస్ ద కీ పాయింట్. మీకు ఇచ్చినటువంటి పదార్థాలలో ఏ పదార్థం యొక్క వక్రీభవన గుణకము తక్కువ ఉంటుందో ఆ పదార్థం గుండా కాంతి ఎక్కువ వేగముతో పోతుంది. అంతేనా? ఫార్ములా కూడా ఉంది కదా అక్కడ. n is equals to c by v, అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. తర్వాత అనదర్ టేబుల్, ఇంకేం ఇవ్వలేదా టేబుల్? సో అది తెలుగు మీడియంలో ఇచ్చారు. అనదర్ టేబుల్ కూడా ఇచ్చారు. దీంట్లో ఎయిర్, ఐస్, రూబీ, బెంజిన్. ఇక్కడ కూడా హుచ్ మెటీరియల్ మీడియం ఈస్ ఆప్టికలీ రేరర్. వీటిలో రేరర్ ఏదని అడిగారు. ఎయిర్. హుచ్ మెటీరియల్ మీడియం ఈస్ ఆప్టికలీ డెన్సర్. రూబీ. రైట్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఫార్ములా చెప్పండి అది. రైట్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పీడ్ ఆఫ్ లైట్. ఫార్ములా ఏంది? n is equals to c by v నే కదా. v అంటే ఏంది? v అంటే ఏంది? వెలాసిటీ ఆఫ్ లైట్. n అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా. సి స్పీడా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది. తర్వాత వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఎస్, దేర్ ఇస్ నో యూనిట్స్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాబట్టి మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. ఏంది? టేబుల్, ఆ టేబుల్ కింద ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ని హాఫ్ మినిట్ లో మనం ఆన్సర్ చేయొచ్చు. అంత ఈజియెస్ట్ గా మనం 4 మార్క్స్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఆ టేబుల్ చూసి ఆన్సర్ చేయడం, ఇంకేం లేదు అక్కడ. ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. ఒక టేబుల్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇన్కంప్లీటెడ్ టేబుల్ అది. కాన్వెక్స్ బేస్డ్ ఆన్ కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ బియాండ్ 2f1. 2f1 ముందుంటే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, తర్వాత రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. దీనికి ఏం లేదు, మీరు ఆ టేబుల్లో మీరు ఆర్డర్ నేర్చుకునేస్తే చాలు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫినిటీ, అంతే కదా. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? 2f. ఆర్డర్ అక్కడే ఉంది మీకు. బియాండ్ 2f, నెక్స్ట్ 2f, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఎఫ్ అండ్ ఎఫ్ఏ, నెక్స్ట్ ఎఫ్ అండ్ ఓ, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ. కాబట్టి ఈ ఆర్డర్ నేర్చుకొని ఈ ఆర్డర్ ప్రకారం ఇమేజెస్ ఎక్కడ ఏర్పడతాయి అనేది మీరు కరెక్ట్ గా కానీ ఉంటే ఈ టేబుల్ కూడా 1 minute లోనే మనము కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆర్డర్ కన్ఫ్యూజ్ కాకూడదు. మీరు ఫస్ట్ ఏం మీరు చెప్పాను? అట్ ఇన్ఫినిటీ, నెక్స్ట్ బియాండ్ 2f1, నెక్స్ట్ 2f1, నెక్స్ట్ బిట్వీన్ 2f1 అండ్ ఎఫ్, నెక్స్ట్ ఓన్లీ ఎఫ్, తర్వాత ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ. అదే కదా ఆర్డర్ ఉంది మనకు టెక్స్ట్ బుక్ లో. ఆర్డర్ ప్రకారం మీరు నేర్చుకుంటే ఈజీగా రాయొచ్చు ఈ టేబుల్. కాబట్టి ఈ టేబుల్ మీద మనం రే డయాగ్రమ్స్ ని ఖచ్చితంగా పూర్తిగా స్టడీ చేయాలని చెప్తుంది ఇక్కడ. రే డయాగ్రమ్స్ గీయాలి. గీచిన తర్వాత క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇమేజ్, ఆ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇమేజ్ ఈ క్వశ్చన్. ఇక్కడ టేబుల్ క్వశ్చన్ లో క్యారెక్టర్స్ డ్రాల డయాగ్రమ్స్ లోకి వస్తే రే డయాగ్రమ్స్ నువ్వు డ్రా చేయాలి. సో అది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. తర్వాత యాసిడ్స్ అండ్ బేసిస్ లో 4 మార్క్స్ లో గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తూనే ఉన్నాం. ఇది వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాషింగ్ సోడా? Na2CO3 or Na2CO3 NH2O. లేదంటే బేకింగ్ సోడా
NaHCO3, NaHCO3, సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్. వీటి యొక్క యూజెస్ అంటే ఒక్కొక్క దానికి ఇక్కడ 4 మార్క్స్ కాబట్టి రెండు రావాలి. గివ్ టు ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో బ్లీచింగ్ పౌడర్ గురించి కూడా చెప్పాం మనం. బ్లీచింగ్ పౌడర్ ఏమంటాము? అనదర్ నేమ్ ఫర్ బ్లీచింగ్ పౌడర్ ఏంది? సోడియమా? బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్ కదా, కాదా? బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CSO4 H2O. రెండు కూడా నిత్య జీవితంలో మన పరిసరాల్లో చాలా ఉపయోగపడతాయి ఈ కెమికల్స్ రెండు కూడా. అందుకని యూజెస్ కింద వీటిని అడగొచ్చు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? అప్లికేషన్స్ లోకి వస్తున్నది. pH లైఫ్ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. అవి కూడా ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఏ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా టు ఫ్రెష్ మిల్క్. ఎందుకు బేకింగ్ సోడాని తాజాగా ఉన్నటువంటి పాలలో కలుపుతారు? వై డస్ హీ షిఫ్ట్ ద pH ఆఫ్ ది మిల్క్ 6 to slightly alkaline? సో 6 to alkaline అంటే 6 అంటే ఏంది? ఆ సబ్స్టెన్స్ కి ఏ నేచర్ ఉంది? 6 ఉంటే ఏముంది? నీ తలకాయ 6 ఉంటే ఏముంటది? అసిడిక్ నేచర్ ఉంది. అసిడిక్ నేచర్ ఉంది కదా 6 ఉంటే pH. అక్కడి నుంచి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆల్కలైన్ లోకి తీసుకెళ్తున్నాడు, బేసిక్ నేచర్ లో తీసుకుపోతున్నాడు. పాలల్లో ఉండే యాసిడ్ ఏంది? లాక్టిక్ యాసిడ్ ఉంది పాలల్లో. సో పాల యొక్క pH ఎప్పుడు కూడా మనకు 6 వరకు ఉంటాయి. కాబట్టి ఆ కండిషన్ లో ఉంటే ఇరిగిపోతాయి. కాబట్టి దానికి కొంచెం మైల్డ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం కలిపాడు? బేకింగ్ సోడా కలిపాడు. బేకింగ్ సోడా కలిపాడు. ఆ బేకింగ్ సోడా కలపడం వల్ల అది దాని యొక్క pH లో మార్పు వస్తుంది. స్లైట్లీ ఆల్కలైన్ అన్నాడు, కొంచెం బేసిక్ నేచర్ వస్తుంది. వై డస్ ద మిల్క్ మ్యాన్ టేక్ ఎ లాంగ్ టైమ్ టు సెట్ అస్ కార్డ్? వై డస్ ద మిల్క్ టేక్ ఎ లాంగ్ టైమ్ టు సెట్ అస్ ఎ కార్డ్? అంటే పాలు పెరుగుగా మారేదానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకని ఆ రీజన్ కూడా రాయాలి. తర్వాత ఫ్రెష్ మిల్క్ హ్యాస్ ది pH ఆఫ్ 6. హౌ డూ యూ థింక్ ది pH విల్ చేంజ్ యాజ్ ఇట్ టర్న్ ఇంటూ కార్డ్? అంటే పాలలో 6 ఉంటుంది, అది కార్డుగా మారిన తర్వాత అంటే పెరుగుగా మారిన తర్వాత pH ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. ఎస్, అక్కడ మీరు ఇంక్రీజ్ అవుతుందని రాయాలి. ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? కార్డ్ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుందా? బిలో 6. ఓకే, దానికి రీజన్ రాయాలి, దానికి ఎందుకు అది అలా అయిందనేది. తర్వాత డ్రా ది డయాగ్రామ్. యాసిడ్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ అది. తర్వాత డ్రా డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ apparatus ఫర్ ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్. అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 3 కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ చాప్టర్ లో ఉన్నాయి? యాసిడ్స్ అండ్ బేసెస్ లో. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము, అవి మీకు ప్రాక్టీస్ కూడా ఇచ్చినాము, మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేయండి. రెండవది ఏంది ఇక్కడ మనం చెప్పింది? ఇప్పుడు రెండవది డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఫర్ ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. తర్వాత డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ passing carbon dioxide gas through calcium hydroxide solution when metal carbonates or metal hydrogen carbonates react with acids. ఆ 3 డయాగ్రామ్స్ కూడా మీరు నేర్చుకొని చక్కగా గీయాలి. అంతే కదా?